హలో ఫ్రెండ్స్, ఒక దేశంలో సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పగలరా? ఇప్పుడు నేపాల్లో అదే జరుగుతుంది. నేపాల్ తగలబడిపోతుంది. ప్రజల యొక్క గొంతును నొక్కడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వాలకు ఏ గతి పడుతుందో అన్నది నేపాల్లో జరుగుతున్న ఈ జెన్జీ పోరాటం ప్రపంచానికి చూపించింది. ప్రపంచమంతా ఈ పోరాటాన్ని జెన్జీ పోరాటంగా ఎందుకు పిలుస్తుంది, అసలు ఏం జరిగింది అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు జెన్జీస్ అంటే ఎవరో మనం తెలుసుకుందాం. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన యంగ్ పీపుల్ అందరినీ ప్రపంచమంతా జెన్జీలుగా పిలుస్తుంది. ఇప్పటి వరకు జెన్జీలు అంటే సోషల్ మీడియాకి అడిక్ట్ అయి ఉంటారు, కొంచెం సోమరిపోతులు, ఏ పని చేయడానికి ఆలోచిస్తారు, భయస్థులు అని ప్రపంచమంతా ఎన్నో ట్రోల్స్ చేస్తూ మాట్లాడుతుంటారు. కానీ ఈ నేపాల్ జెన్జీ మాత్రం దీన్నంతా తిరగరాసి ప్రపంచానికి జెన్జీలు అంటే వాళ్ళ పవర్ ఏంటో చూపించారు. అసలు నేపాల్లో ఏం జరిగిందంటే, నేపాల్ అంతా పేదరికంలో కూరుకుపోయింది. జనాలకి ప్రజలకి ఉద్యోగాలు లేవు, ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా ఆ కరప్షన్ కనిపిస్తుంది. ప్రజలకు ఇదొక ఆలోచన కలిగింది. సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు, కరప్షన్ ఎక్కడ జరుగుతుంది, మేమేమో పేదరికంలో మగ్గుతున్నాం, రాజకీయ నాయకులు ఎందుకు ఇంత గొప్ప రిచ్గా బతుకుతున్నారు, మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా అయిపోయింది. కానీ రాజకీయ నాయకుల కొడుకులు అయితే విదేశాల్లో చదువుకుంటున్నారు, లక్షలు కోట్లతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మేము ఇచ్చే ట్యాక్స్ను మీరేం చేస్తున్నారని సోషల్ మీడియాలో స్టార్ట్ అయిన పోరాటం ఇది. దీన్ని గమనించిన అక్కడి గవర్నమెంట్ ఈ నెల 26 యాప్లను బ్యాన్ చేసింది. ఈ బ్యాన్ చేయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు. ఈ సోషల్ మీడియా యాప్స్కి వీళ్ళు అల్టిమేటం ఇచ్చారు, మీరు త్వరగా మా లోకల్ బాడీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే మీ యాప్స్ బ్యాన్ చేస్తామని. ఎంతో ఫేమస్ అయిన ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటి యాప్స్ను బ్యాన్ చేసి గవర్నమెంట్ ఈ గొంతులో నొక్కేద్దాం అనుకుంది. వీళ్ళంతా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, హింసాత్మకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళంతా నెగిటివ్గా మాట్లాడుతున్నారు దేశానికి అని కారణాలు చూపించింది. కానీ ఇక్కడ యువతని మరీ రెచ్చగొట్టినట్టుగా అయింది. ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా ద్వారానే కనెక్ట్ అయి ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నేపాల్కి రావాలన్నా ఈ సోషల్ మీడియా ఉంటేనే అక్కడికి వస్తారు. అండ్ సోషల్ మీడియాల ద్వారా ఈ యువత చాలా వ్యాపారాలు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా అమ్మడాలు, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ ద్వారా చాలా రకాలుగా యువత సంపాదిస్తున్నారు. ఈ యువత సంపాదన పైన వీళ్ళు దెబ్బ కొట్టారు. దీన్ని యువత క్వశ్చన్ చేస్తే ఆ దేశ ప్రధాని ఓలీ ఏమన్నాడో తెలుసా? పోతే పోనీ కొన్ని జాబ్సే కదా అన్నాడు. ఇంత నిర్లక్ష్యమైన మాటకి తట్టుకోలేని ఈ యువత అంతా పోరాటానికి దిగారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో ఉన్న పోరాటం కాస్త రోడ్లపైకి వచ్చింది. VPN ఆన్ చేసుకొని ప్రతి ఒక్కరూ పిలుపునిచ్చుకున్నారు. ఈ పోరాటాన్ని గొప్ప పోరాటంగా ఎందుకు అంటున్నారంటే, దీని వెనక ఎవరూ లేరు, ఏ ఒక్కరు కూడా దీన్ని ఆర్గనైజ్ చేయటం లేదు. వీళ్ళంతా స్వచ్ఛందంగా తమ భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చిన జనం. కానీ ఈ ఇష్యూ ఇంత పెద్దగా అవ్వడానికి ముఖ్యమైన ట్రిగర్ పాయింట్ ఏంటంటే, పార్లమెంటుకు నిరసన తెలపడానికి వచ్చిన ఈ జెన్జీల పైన ఆర్మీ వాళ్ళతో, పోలీస్ వాళ్ళతో కాల్పులు జరిపించారు. 19 మంది స్టూడెంట్స్ అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది దేశం మొత్తం తెలవటంతో దేశంలో ఉన్న యువత ఆగ్రహానికి దిగారు. కొంతమంది అయితే దెబ్బలు ఉన్నా కూడా కట్లు కట్టుకొని మరీ రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు ఇంకా ఉధృతం చేశారు. ఆ దేశ పార్లమెంట్ని తగలబెట్టేశారు, ప్రధానమంత్రి ఇల్లుని తగలబెట్టేశారు, కొంతమంది మంత్రులను రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మాజీ ప్రధాని యొక్క వైఫ్ చనిపోయింది ఈ ఆందోళనలో. పొలిటీషియన్ల యొక్క ఇల్లులు తగలబెడుతున్నారు. ఇక్కడ అపోజిషన్ లేదు, గవర్నమెంట్ లేదు, ప్రతి పొలిటీషియన్ ఇంటిపైన దాడి చేస్తూనే ఉన్నారు. మేము ఇంత పేదరికంలో ఉంటే మీరు ఎందుకు ఇంత రిచ్గా ఉంటున్నారని ఈ జెన్జీ పోరాటం ఇంకా పెద్దగా అవుతూనే ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక దేశం యొక్క యువతలో ఎంత పవర్ ఉంటుందో ఈ పోరాటం ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. లాస్ట్కి అక్కడ ఉన్న మంత్రులు, ప్రధానమంత్రి సహా రాజీనామా చేసే వరకు వెళ్ళింది. ప్రపంచమంతా ఈ జెన్జీ పోరాటాన్ని ఎంతో ఆసక్తికరంగా చూస్తుంది. ఈ యువతలో ఇంత పవర్ ఉంటుందా అని ఆశ్చర్యపోతుంది. తమది కేవలం సోషల్ మీడియా రీల్స్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్న పోరాటం కాదు. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లల నుంచి అందరూ రోడ్లపైకి వస్తే ఈ కరప్షన్ని ఆపాలి, దేశాన్ని కాపాడాలని చేస్తున్న పోరాటం అని ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ జెన్జీల పోరాటం ప్రపంచంలో ఉన్న యువతకి ఒక ఆదర్శంగా మారినట్టుగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఇంత హింసాత్మకంగా పోరాటం జరగడమే కొంచెం బాధాకరంగా ఉంది. ఏదేమైనా కూడా వాళ్ళ కోసం వాళ్ళు చేసే పోరాటానికి మనందరం సపోర్టుగా ఉండాలి. దీన్ని హింసాత్మకంగా మారకుండా ఉండాలని ఆశించాలి. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ నేపాల్ జెన్జీలో చేస్తున్న పోరాటాన్ని? అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మన దేశ యువత ఎలా ఉందంటారు ఈ జెన్జీలతో పోల్చుకుంటే? కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తున్నారు.
చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.